చాప్టర్ అమెండ్మెంట్స్. ఈ చాప్టర్లో అమెండ్మెంట్స్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అసలు ఎక్కడెక్కడ వచ్చాయి అమెండ్మెంట్స్ తెలుసుకుందాం. ఎక్కడ వచ్చాయట? ప్లేస్ ఆఫ్ సప్లై టు అన్రిజిస్టర్డ్ పర్సన్. ఎక్కడైనా సరే ఒక ఈ కామర్స్ ఆపరేటర్ ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్స్కి సేల్ చేసేటప్పుడు అప్పుడు ఎలా అకౌంటింగ్ చేయాలన్నది ఒక పాయింట్. ఆ తర్వాత ఏంటి? డేటా హోస్టింగ్ సర్వీసెస్. ఇది గూడ్స్ రిలేటెడ్ ఉంది. ఇది గూడ్స్, మిగిలినన్నీ కూడా సర్వీసెస్ మీద ఉన్నాయి. డేటా హోస్టింగ్ సర్వీసెస్ అంటాడు. దాని తర్వాత ఏంటి? అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఫారిన్ క్లయింట్స్. నెక్స్ట్, కస్టోడియల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై బ్యాంక్స్ టు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. చాలా సింప్లిఫైడ్గా మనం మాట్లాడుకోవాలి అంటే సింపుల్ రా. ఏంటంటే ఈవెన్ అమెండ్మెంట్ కూడా చాలా సింపుల్గా చెప్పేస్తాను. దాని తర్వాత మనం ఏం చేద్దాం అంటే డీప్ డైవ్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక ఈ కామర్స్ ఆపరేటర్ ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్స్కి ఎప్పుడైనా సేల్ చేస్తే మనకు నార్మల్గా ప్రొవిజన్ ఏం చెప్పింది? ఒకవేళ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ సెక్షన్ 10(1)(a) ఏం చెప్పిందంటే మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ ఉంటే ఒక రిజిస్టర్డ్ పర్సన్కి అమ్మినట్లయితే ఎండింగ్ పాయింట్ తీసుకోండి ప్లేస్ ఆఫ్ సప్లై. అలా కాదు, ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ నువ్వు అమ్మినట్లయితే ఏం తీసుకోమని చెప్పింది? జనరల్ ప్రొవిజన్ యూజ్ చేయమని. జనరల్ ప్రొవిజన్ ఏంటి? గూడ్స్ విషయంలో జనరల్ ప్రొవిజన్ ఎప్పుడైతే ఏంటి అన్రిజిస్టర్డ్ పర్సన్ సేల్ చేస్తే సప్లయర్ పుస్తకాల్లో ఉన్న రిసిపియంట్ అడ్రస్ తీసుకోండి. అలా సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్ లేకపోతే సప్లయర్ అడ్రస్సే ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకోండి అని చెప్పాడు. ఇదే జనరల్ ప్రొవిజన్ అంటే. ఓకేనా? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద సప్లయర్ ఇఫ్ నాట్ సప్లయర్ అడ్రస్, దట్ ఈజ్ జనరల్ ప్రొవిజన్. ఒకవేళ గూడ్స్ కనుక 10(1)(c) ఏం చెప్పింది? ఒకవేళ గూడ్స్ ఇది అమెండ్మెంట్ కాదు, ఇప్పుడు నేను మాట్లాడేది నార్మల్ ప్రొవిజన్, రీకాల్ చేసుకుంటున్నాను అనమాట. 10(1)(c) ఏం చెప్పింది? ఒకవేళ గూడ్స్ కనుక నో మూమెంట్ అయితే, గూడ్స్ డస్ నాట్ ఇన్వాల్వ్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అయితే అప్పుడు రిజిస్టర్డ్ పర్సన్స్ ప్రొవైడ్ చేస్తే లొకేషన్ ఆఫ్ ద గూడ్స్ అనుకున్నాం. ఒకవేళ అన్రిజిస్టర్డ్కి అయితే మళ్ళీ జనరల్ ప్రొవిజన్ ఏంటి? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద సప్లయర్ ఇఫ్ నాట్ సప్లయర్ అడ్రస్. ఓకే. ఒకసారి నేను అప్పుడు వేరే వీడియోలో దీనికి ఎగ్జాంపుల్స్తో గుర్తుంచుకుందామని చెప్పుకున్నాను కదా. మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఏంటి? ఒక చోట నుంచి ఇంకో చోటుకి ఫ్రిడ్జ్ డెలివరీ జరుగుతుంది, లేదంటే ఒక టీవీ డెలివరీ జరుగుతుంది. దాన్ని ఏమంటాం? మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి. ఒక రిజిస్టర్డ్ పర్సన్కి అమ్మినట్లయితే రిజిస్టర్డ్ పర్సన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అదే కదా. ఒక రిజిస్టర్డ్ పర్సన్ వాడి ఇంటికి డెలివరీ పెట్టుకుంటాడో, లేదంటే వాడు ఆఫీస్కి పెట్టుకుంటాడో, ఎక్కడైతే ఆ డెలివరీ ఎండ్ అవుతుందో ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకోండి అని చెప్పాం. ఒకవేళ మరి నో మూమెంట్ ఆఫ్ గూడ్స్కి మనం ఇచ్చుకున్న ఎగ్జాంపుల్ ఏంటి? ఒకవేళ ఆఫీస్ని కొనేసుకుంటున్నాను అనుకో, నేను వేరే ప్లేస్లో ఉన్న ఒక ఆఫీస్ని కొనుక్కున్నా. ఆఫీస్తో పాటు అక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా కొనుక్కుంటాను కదా నేను. ఆ ఫర్నిచరు, ఆ డెస్క్టాప్స్, ఎవ్రీథింగ్, ఆఫీస్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా కొనుక్కున్నాను అనుకో, దట్ డస్ నాట్ ఇన్వాల్వ్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అనమాట. ఎప్పుడైతే మూమెంట్ ఇన్వాల్వ్ అవ్వలేదో అక్కడ ఏమన్నా లొకేషన్ ఆఫ్ ద గూడ్సే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది రిజిస్టర్డ్ పర్సన్కి అయితే. ఓకేనా? ఒకవేళ అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే జనరల్ ప్రొవిజన్. ఇదంతా ఏంటి? నార్మల్ ఓల్డ్ ప్రొవిజన్ అనమాట. ఓకే. దానికి అమెండ్మెంట్ ఏంటంటే ఒకవేళ ఈ కామర్స్ ఆపరేటర్ కనుక ఏంటి ఇంకోటి కూడా మాట్లాడదాం. ఇది 10(a) మాట్లాడాను, 10(c) మాట్లాడాను, 10(1)(b) కూడా ఉంది కదా. 10(1)(b) ఏం చెప్తుందంటే బిల్ టు షిప్ టు అడ్రస్. ఎప్పుడన్నా బిల్లింగ్ టు షిప్ బిల్ టు షిప్ టు ట్రాన్సాక్షన్స్ అంట అనమాట. ఎప్పుడు కూడా వాటిలో ఏం చెప్పారంటే బిల్ టు షిప్ టు ట్రాన్సాక్షన్స్లో బిల్లింగ్ అడ్రస్నే ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకోండి అని చెప్పింది. ఓకే. బిల్లింగ్ అడ్రస్ ఏమైందట? ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది అందులో. సో 10(1)(a)(c)(b) మాట్లాడాం. ఇప్పుడు అమెండ్మెంట్ మాట్లాడితే అమెండ్మెంట్ సింప్లిఫైడ్గా మాట్లాడతాం, దాని తర్వాత డీప్ డైవ్ చేద్దాం. అంటే మొత్తం థియరిటికల్గా చదువుదాం లైన్ టు లైన్, అప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి క్రక్స్ గుర్తుండాల్సింది ఏంటి? 10(1)(c)(a) అని చెప్పి ఇది అమెండ్మెంట్. ఇప్పుడు మాట్లాడేది నేను అమెండ్మెంట్. ఓకేనా? అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే అమెండ్మెంట్ ఎప్పుడైనా సరే ఒక ఈ కామర్స్ ఆపరేటర్ ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్కి సేల్ చేస్తున్నప్పుడు వాడి బిల్లింగ్ అడ్రస్సు డెలివరీ అడ్రస్ ఒకటే అయితే, బిల్లింగ్ అడ్రస్ అండ్ డెలివరీ అడ్రస్ సేమ్ అయితే అప్పుడు ఏం తీసుకోమని చెప్పింది? ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఇన్వాయిస్లో ఉన్న అడ్రస్సే తీసుకోండి. ఒకవేళ అలా కాదు, బిల్లింగ్ అడ్రస్ వేరు డెలివరీ అడ్రస్ వేరు అయితే అప్పుడు ఏం చెప్తుంది? ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బీ ద డెలివరీ అడ్రస్. ఓకేనా? సింపుల్. అర్థమైందా? మళ్ళీ అమెండ్మెంట్ ఇంతే, ఇంకా అంతమించి ఏం లేదు. ఒకవేళ
బిల్లింగ్ అడ్రస్సు, డెలివరీ అడ్రస్ ఒకటే అయితే ఇన్వాయిస్‌లో ఉన్న అడ్రస్సే తీసుకోండి. బిల్లింగ్ అడ్రస్సు, డెలివరీ అడ్రస్ డిఫరెంట్ అయితే అప్పుడేం చెప్తుంది? డెలివరీ అడ్రస్ ఏదైతే ఉందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకోండి అన్నాడు. అంతే. అదే అమెండ్మెంట్ ఇప్పుడు. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో ఇలా డెలివరీ అడ్రస్ ఇచ్చినప్పుడు వాడి అడ్రస్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వకుండా స్టేట్ మాది ఏది తెలంగాణ స్టేటు అని ఒకటే ఇచ్చాడు అనుకో, ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అన్ అడ్రస్. స్టేట్ ఒకటే చెప్పినా సరే అడ్రస్ దాన్ని కూడా ప్లేస్ ఆఫ్ సప్లై కింద అనుకుంటాం. ఎందుకు స్టేట్ పేరు ఒకటి చాలు అంటే స్టేట్ ఉంటేనే కదా. ఇప్పుడు నా సప్లయర్ ఏంటి, నా సప్లయర్ ముంబై నుంచి సప్లై చేస్తున్నాడు అనుకో, వాడు ఏ స్టేటు సప్లై చేస్తున్నాడో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు సప్లై చేసేది పూణేకి అనుకో, ముంబై పూణే ఎక్కడున్నాయి? మహారాష్ట్రలో ఉన్నాయి. సో అక్కడ ఏమొస్తుంది? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అన్న కాన్సెప్ట్ వస్తుంది. అలా కాకుండా ఒకడు ముంబైలో ఉండి ఇంకొకటి తెలంగాణలోకి సప్లై చేస్తున్నాడు అనుకో, ప్లేస్ ఆఫ్ సప్లై కనుక తెలంగాణ అయిందనుకో, అప్పుడు ఏం చెప్తావు? ఐజిఎస్టీ పడుతుంది అని చెప్తావు. అందుకనే మనకి ఏమంటున్నాడంటే వీడు ఈవెన్ స్టేట్ పేరున్నా చాలు అంటున్నాడు అడ్రస్ కమ్యూనికేషన్కి. ఓకే, ఇది నార్మల్ లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఒక అమెండ్మెంట్ మనం కవర్ చేసేసాం ఆల్రెడీ లేమన్ లాంగ్వేజ్లో. బుకిష్గా థియరీగా చదువుదాం, బట్ ఇంతే మొత్తం అమెండ్మెంట్ అంతా అంతే. నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ డేటా హోస్టింగ్ సర్వీసెస్. అదంటే ఏంటి, దాని డీటెయిల్స్ ఫర్దర్గా వెళ్దాం. ఇక్కడ ఏం చెప్తుందంటే మరీ నక్షల్గా మనం గుర్తుంచుకోవాలనుకుంటే ప్లేస్ ఆఫ్ డేటా హోస్టింగ్ సర్వీసెస్, ఇక్కడ చూ అడ్వర్టైజింగ్ సర్వీసెస్, ఇంకోటి కస్టోడియల్ సర్వీసెస్, ఈ వీటన్నిటిలో కూడా ప్లేస్ ఆఫ్ సప్లై అనేది జనరల్ ప్రొవిజన్స్ ప్రకారం చేయండి. ఓకే, ఇంకా డీటెయిల్గా మాట్లాడాలంటే చూడు, ఇవన్నీ ఏంటి? కస్టోడియల్ సర్వీసెస్, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్, డేటా హోస్టింగ్ సర్వీస్, ఇవన్నీ కూడా సర్వీస్ రిలేటెడ్ పాయింట్సే. మనకి సర్వీసెస్ రిలేటెడ్ పాయింట్స్లో మనకి సెక్షన్ 12, 13 కవర్ చేస్తాయి. ఓకేనా? సెక్షన్ 12, 13 ఏం కవర్ చేస్తున్నాయి? ఒకవేళ బోత్ పార్టీస్ ఏంటి, సప్లయరు అలాగే రిసిపియంట్ ఇద్దరు ఇండియాలోనే ఉంటే సెక్షన్ 12 చెప్తుంది. ఒకటి ఇండియా ఒకటి అబ్రాడ్లో ఉంటే సెక్షన్ 13 చెప్తుంది. సెక్షన్ 13లో జనరల్ ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయి? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఇన్ సప్లయర్ బుక్స్. సప్లయర్ పుస్తకాల్లో లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకోండి. ఇఫ్ నాట్, లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ కూడా అబ్రాడ్, ఒకడు ఇండియాలో ఉంటాడు, ఇంకోడు అబ్రాడ్లో ఉంటాడు. ఆ పాయింట్ ఆఫ్ మీద ఉన్నాయి కాబట్టి వాడికి అప్లికబుల్ అయ్యే సెక్షన్ ఏంటి? సెక్షన్ 13 ఒకటి అప్లికబుల్ అవుతుంది. సో ఈ జనరల్ ప్రొవిజన్ మనం పట్టించుకోవాలి. అంతే, అమెండ్మెంట్స్ అని అయిపోయాయి. సింపుల్గా మాట్లాడాలంటే ఇంతే అమెండ్మెంట్స్. ఇప్పుడు మనం సార్ చెప్పిన నోట్స్ ఒక్కొక్కటి చదువుకొని డీప్ డైవ్ చేద్దాం. ఆ తర్వాత రెస్పెక్టివ్ క్వశ్చన్ చేద్దాం. ఓకే, మరి సాగదీయకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ని చదువుకోవచ్చు. నాకు అసలు చదవాలని లేదు థియరీ, బట్ విల్ గో. ఏంటంట ఇది? క్లారిఫికేషన్ రిగార్డింగ్ దేనికి సంబంధించింది? ప్లేస్ ఆఫ్ సప్లై క్లాష్. ఒకసారి ఇంకో పెన్ ఇది, ఇది వాడదాం. 1 సెకండ్. ఓకే, డన్. క్లారిఫికేషన్ రిగార్డింగ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గుడ్స్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్స్. ఎవరు? ఒక ఈ కామర్స్ ఆపరేటర్ కనుక. దిస్ క్లాస్ స్పెసిఫికలీ డీల్స్ విత్ ద డిటర్మినేషన్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గుడ్స్ వెన్ సప్లై ఈజ్ మేడ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ సచ్ యాజ్ అన్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్. ఒక ఈ కామర్స్ ఆపరేటర్ ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్కి సప్లై చేసేటప్పుడు దాని మీద ఉన్న క్లారిఫికేషన్ ఈ క్లారిఫికేషన్ అని చెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నారు సారు. ఓకే, ఏం చెప్తుందట? దిస్ క్లాస్ సర్వీస్ యాజ్ అన్ అబ్స్టెనెంట్ నాన్ అబ్స్టెనెంట్ ప్రొవిజన్. నాన్ అబ్స్టెనెంట్ ప్రొవిజన్ మీనింగ్ ఏంటంటే ఇది ఓవర్ రైట్ చేస్తుంది. సెక్షన్ 10(1)(a)ని సిని ఓవర్ రైట్ చేస్తూ 10(1)(a)(ca) అని చెప్పి ఒక క్లాజ్ తీసుకొచ్చాడు. ఇక్కడ చూడు, 10(1)(ca) అనే క్లాజ్ ఉంటుంది. అది అయితే ఇది ఏం చెప్తుంది మనకి? డిటర్మినేషన్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఓల్డ్ ప్రొవిజన్ ఏం చెప్తుంది? ఇది నార్మల్గా ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఒక అదర్ దాన్ ఏ రిజిస్టర్డ్ పర్సన్, ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ జరిగినప్పుడు నార్మల్గా ఏం తెలుసు మనకి? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద సప్లయర్. ఇఫ్ నాట్, సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్. ఒకవేళ సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్ లేకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బికమ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఎప్పుడు? ఓల్డ్ ప్రొవిజన్. ఇప్పుడు నేను మాట్లాడింది ఓల్డ్ ప్రొవిజన్ అంటే ఏంటి? ఇది మనం మాట్లాడింది ఈ పాయింట్.
ఒక 10(1)(a)లోని అలాగే సిలోని ఎప్పుడైతే ఒక అన్‌రిజిస్టర్డ్ పర్సన్ చేసామో ఇది ప్రొవిజన్ ఉండేది ఇప్పటి వరకు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు క్లారిఫికేషన్ ఏం చెప్తుందంటే అలా చేయొద్దు. ఎలా చేయమంటున్నాడు మరి? ఒకవేళ క్లారిఫికేషన్ ఏం చెప్తుందంటే బిల్లింగ్ అడ్రెస్, డెలివరీ అడ్రెస్ ఒకటే ఉందా లేదో చెక్ చేయి. ఒకటే ఉంటే అప్పుడు బిల్లింగ్ అడ్రెస్‌నే ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకోండి. అలా కాదు బిల్లింగ్ అడ్రెస్, డెలివరీ అడ్రెస్ డిఫరెంట్ ఉన్నాయనుకో అప్పుడు ఏం చేయమంటున్నాడు? ద ప్లేస్ ఆఫ్ సప్లై ఈస్ డిటర్మైన్డ్ బై ద డెలివరీ అడ్రస్. ఏదైతే డెలివరీ అడ్రస్ ఉందో అది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నార్మల్‌గా జనరల్ ప్రొవిజన్ అనేది ఇప్పటి వరకు ఉండేది. జనరల్ ప్రొవిజన్ అప్లై చేయకండి ఇక్కడి నుంచి. ఇప్పుడు మనం క్వెషన్ చేసుకోవాల్సింది ఏంటంటే బిల్లింగ్ అడ్రస్, డెలివరీ అడ్రస్ ఒకటా కాదా క్వెషన్ చేయండి. ఒకటే అయితే అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై అనేది డెలివరీ అడ్రస్ తీసుకోండి. అది బిల్లింగ్ అడ్రస్ తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా ఒకటే కదా! సేమ్ అన్నప్పుడు. ఒకవేళ డిఫరెంట్ ఉన్నాయనుకోండి అప్పుడేమన్నాడు? డెలివరీ అడ్రస్‌ని కన్సిడర్ చేయండి ప్లేస్ ఆఫ్ సప్లై కింద అన్నాడు. అదే చెప్తున్నాడు ఇంకా. ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ద రికార్డింగ్ ఆఫ్ ద అడ్రస్. ఈ ఈ అడ్రస్ రికార్డ్ చేసేటప్పుడు స్టేట్ నేమ్ ఒకటి ఉంటే చాలు. ది క్లాజ్ క్లారిఫైస్ దట్ రికార్డింగ్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద అన్‌రిజిస్టర్డ్ పర్సన్ ఆన్ ద ఇన్వాయిస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఇట్ టు బి కన్సిడర్డ్ యాజ్ రికార్డింగ్ ద అడ్రస్ ఆఫ్ ద రిసిపియెంట్. స్టేట్ నేమ్ ఒకటి ఉంటే చాలు. ఇక్కడ ఒక కేసు చెప్పాడు చూడు. మిస్టర్ ఉత్తేజ్ అనేవాడు ఒక వ్యక్తి ఉన్నాడండి ఏ అనేవాడు. వాడిది ఏ స్టేటు? ఆంధ్రప్రదేశ్ అనుకో. ఆడేం చేశాడంట ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్‌లో ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే మా ఊరు ఆంధ్రప్రదేశ్. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నా? హైదరాబాద్‌లో ఉన్నా. హైదరాబాద్‌లో ఈ కామర్ అమెజాన్ ఓపెన్ చేసుకొని ఫోన్ ఆర్డర్ పెట్టుకున్నా. ఫోన్ ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ అడ్రస్ ఉంటది. నా హైదరాబాద్ అడ్రస్ ఉంటది. ఓకేనా? ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని అడుగుతున్నాడు. ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఏం చెప్తాను? డెలివరీ అడ్రస్ ఎక్కడుంది? హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ ఎక్కడ? తెలంగాణ స్టేట్. సో, ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద స్టేట్ తెలంగాణ. అదే ఆన్సరు. నేను ఎక్స్, వై అన్నది మార్చి అలా చెప్పాను. క్లారిఫికేషన్ ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఇన్ దిస్ సెక్షన్ సిన్స్ ద డెలివరీ అడ్రస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద బిల్లింగ్ అడ్రస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అకార్డింగ్ టు విల్ బి ద లొకేషన్ ఆఫ్ ద గూడ్స్ డెలివర్డ్. మళ్ళీ అది చెప్పాడు. ఇన్వాయిస్ రిక్వైర్మెంట్ ఏంటి? కరెక్ట్‌గా ప్లేస్ ఆఫ్ సప్లై అనేది కరెక్ట్‌గా చూపించాలి. మే ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ప్రాపర్‌గా ట్రాక్ చేయాలి. దాని తర్వాత ఏం చెప్తున్నాడు? ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఎందుకంట? ఎప్పుడైతే స్టేట్‌లు మెన్షన్ చేస్తే క్లియర్‌గా అప్పుడు ఐజీఎస్టీ ఇంప్లై చేయాలా? సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ ఇంప్లై చేయాలో తెలుస్తది. అదే ఇక్కడ చెప్తున్నాడాడు. The GST will be applied based on the place of supply, which in this case is state-wide. This is crucial for determining the central CGST, SGST లేకపోతే ఐజీఎస్టీ ఇంప్లై చేయాలో తెలుస్తుంది. కంప్లైంట్స్ ఆఫ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి. వాళ్ళ డేటాబేసెస్ ఏం చేయాలి? యాక్యురేట్గా క్యాప్చర్ చేయాలి ఇన్ఫర్మేషన్ని. అది చెప్తున్నాడు చూడు. కరెక్ట్లీ క్యాప్చర్ ద డెలివరీ అడ్రస్ ఫ్రమ్ దేర్ సాఫ్ట్వేర్స్. వాళ్ళు బిల్లింగ్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో డెలివరీ అడ్రస్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయాలి. అప్పుడే వాళ్ళు కరెక్ట్ ఐజీఎస్టీ పే చేయాలో సీజీఎస్టీ పే చేయాలో డిటర్మైన్ చేయగలుగుతారు కాబట్టి ఇంతే థియరిటికల్గా. లెట్స్ గో అండ్ సీ వన్ క్వశ్చన్ ఫ్రమ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. సాగదీస్తాను అందుకని థియరీ ఏమీ లేదు ఇందులో చెప్పడానికి. చెప్పబోతేనేమో ఏదో నేను నోటుకొచ్చింది చెప్పిస్తుంది అనుకుంటారు. అందుకని చెప్పాం. నెక్స్ట్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 9 ఇది. ఎక్కడి నుంచి క్వశ్చన్? ఇది రవి సారీ తరుణ్ రాజ్ సార్ పీడిఎఫ్ డాక్యుమెంట్లో నుంచి క్వశ్చన్ ఇది. ఏంది? రిలయన్స్ డిజిటల్ లిమిటెడ్ అనేవాడు ఈ కామర్స్ ఆపరేటర్ అట. వాడు ఏం చేస్తున్నాడు? ఒక కస్టమర్ ఒక రవి అనే వ్యక్తి ఉన్నాడండి. వాడి ప్రజెంట్ వాడిది ఏ ఊరు? వాళ్ళ ఊరు ఎక్కడది? రవి బిల్లింగ్ అడ్రస్ ఏమో పూణే. వాళ్ళ ఊరు పూణే. బట్ ఈడు ఎక్కడికి వెళ్ళాడు? గోవాకి వెళ్ళి గోవాలో టీవీ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఓకేనా? ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్లోంచి రవి ఏం చేశాడంటే టీవీ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటి? డిటర్మైన్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ ద టెలివిజన్ ఇన్ ది సినారియో బేస్డ్ ఆన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ క్లాస్ సిఏ. క్లాస్ సిఏ అంటే ఏంటి? కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ 10(1) సిఏలోంచి తీసుకున్న అమెండ్మెంట్ నుంచి అడుగుతున్నాడు. ప్లేస్ ఆఫ్ సప్లై చెప్పండి. బాబు నీ డెలివరీ అడ్రస్ బిల్లింగ్ అడ్రస్ ఒకటా కాదా? బిల్లింగ్ అడ్రస్ ఎక్కడట? పూణే. డెలివరీ అడ్రస్ ఎక్కడ? గోవా. రెండు డిఫరెంట్ ఉన్నాయి కదా! డిఫరెంట్ ఉంటే అప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? డెలివరీ అడ్రస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అన్నాం. డెలివరీ అడ్రస్ ఏంటి? గోవా కాబట్టి డెలివరీ అడ్రస్ ప్లేస్ ఆఫ్ సప్లై ఉండాలి, గోవా ఉండాలి. గోవా ఇస్ ద డెలివరీ అడ్రస్. ప్లేస్ ఆఫ్ సప్లై అనేది డెలివరీ అడ్రస్ గోవా తీసుకోండి అని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? కంప్యూట్ ద జిఎస్టీ పేబుల్ ఆన్ దిస్ ట్రాన్సాక్షన్ అండ్ స్పెసిఫై వెదర్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఆర్ ఐజిఎస్టీ విల్ బి అప్లికబుల్. ఇక్కడ ఏది అప్లికబుల్ అవుతుంది అంటున్నాడు. బాబు రిలయన్స్ డిజిటల్ మీరు ఎక్కడ రిజిస్టర్ అయ్యారు? మీరు ముంబైలో రిజిస్టర్ అయ్యారు. మా రవి ఎక్కడ? ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ వచ్చింది?
ప్లేస్ ఆఫ్ సప్లై గోవా వచ్చింది. ముంబై అనేది మహారాష్ట్రలో ఉంది. గోవా అనేది ఎక్కడ ఉంది? గోవా ఎక్కడ ఉంది గోవా? ఏ స్టేట్లో ఉంది గోవా? అయ్యో, గోవా ఏ స్టేట్? 1 సెకండ్. గోవా అనేది సెపరేట్ స్టేటు. గోవా స్టేట్లో మళ్ళీ ఇంకో సరే ఓకేనా? సారీ, నాకంత జ్ఞానం లేదు. ఓకే, నెక్స్ట్ అప్పుడు 2 డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి అక్కడ ఏమొస్తది? ఐజీఎస్టీ వస్తది. ఐజీఎస్టీ మీద 18% సేల్ ఎంత జరిగింది? సేల్ 1,20,000 టీవీ కొనుక్కున్నాడు కాబట్టి 1,20,000 ఇంటూ 18% 21,600. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ లైబిలిటీ ఆఫ్ రిలయన్స్ డిజిటల్ ఇఫ్ ద బిల్లింగ్ అడ్రస్ అండ్ డెలివరీ అడ్రస్ ఆర్ సేమ్. ఒకవేళ బిల్లింగ్ అడ్రస్ డెలివరీ అడ్రస్ ఒకటే ఉంటే ఏం చెప్తావు? బిల్లింగ్ అడ్రస్ ఎక్కడ ఉంది వీడిది? పూణే. ఒకవేళ డెలివరీ అడ్రస్ కూడా పూణే ఉంటే అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతున్నాడు. పూణే, ముంబై. పూణే అంటే ఎక్కడ ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. పూణే అనేది మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ క్లియర్గా చెప్పాడు, ఇన్ పూణే మహారాష్ట్ర అని చెప్పాడు. సో పూణే మహారాష్ట్రలో ఉంది, ముంబై కూడా మహారాష్ట్రలో ఉంది. సేమ్ ప్లేస్ కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది వస్తుంది, ఐజిఎస్టీ రాదు. అదే చెప్పాలి. ప్లేస్ ఆఫ్ సప్లై అనేది అప్పుడు ఏమైద్ది? మహారాష్ట్ర అవుతుంది. సో అప్పుడు ఇంట్రా స్టేట్ అక్కడ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తుంది. సో ఈ 21,600 డివైడ్ బై 2 ఇద్దరు పంచుకుంటారు. నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద టోటల్ ఇన్వాయిస్ వాల్యూ దట్ మిస్టర్ రవి వుడ్ నీడ్ టు పే ఇఫ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఇస్ డిటర్మైన్డ్ టు బి ఇన్ గోవా. Calculate the total invoice that Mr. Ravi would need to pay if the place of supply is determined to be in Goa. గోవా అయితే ఏంటి? ఇంటర్ స్టేట్ అయితే ఐజిఎస్టీ వస్తుంది. ఐజిఎస్టీ అంటే ఎంత? అది ఆల్రెడీ తెలుసు కదా. ఇన్వాయిస్ వాల్యూ అడుగుతున్నాడు. ఇన్వాయిస్ వాల్యూ అడుగుతున్నావా? నార్మల్గా టీవీ యొక్క కాస్ట్ 1,20,000. ఇక్కడ ఐజిఎస్టీ ఎంత పడ్డది? 21,600. సో రెండు కలిపితే 1,41,600. అదే ఇన్వాయిస్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై అన్న పాయింట్ కూడా తెచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ అడగలేదు బట్ సార్ చేశారు. ఇది టైమ్ ఆఫ్ సప్లై ఏంటి అంటే, ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై ఏంటి అంటే మనం ఒకసారి టైమ్ ఆఫ్ సప్లై చెప్పడం రివైజ్ చేసుకోవచ్చు. ఏంటి ఇది? టెలివిజన్ అనేది కొనుక్కుంటున్నాడంటే అది గూడు. ఓకే, గూడ్లో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజమా, రివర్స్ ఛార్జ్ మెకానిజమా? అదేంటి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం? ఎందుకంటే నీ సప్లయరే జిఎస్టీ పే చేస్తాడు కాబట్టి. కాంపోజిషన్ స్కీమ్ కాదు ఇది. అప్పుడు అక్కడ ఏంటంటే ప్రొవిజన్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఇస్ ద కండిషన్ అనమాట. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేసాడు మనోడు? ఇన్వాయిస్ అనేది ద కంపెనీ ఇష్యూడ్ ఇన్వాయిస్ ఆన్ 12th October 2024. దట్ ఈస్ ద యాక్చువల్ ఇన్వాయిస్ డేట్. ఓకే, మరి డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు? డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్కి మళ్ళీ మనం వేరే సెక్షన్కి వెళ్ళాలి, రెఫర్ చేసుకోవాల్సింది. ఆ సెక్షన్లో ఏం చెప్తాడంటే, ఏ సెక్షన్? ఆ సెక్షన్ 31 అనుకుంటుంది. ఎస్, సెక్షన్ 31లో చెప్తాడు. మళ్ళీ అందులో కూడా నార్మల్ కేసెస్లో ఎలాగా, కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ అయితే ఎలాగా, సేల్ ఆన్ అప్రూవల్ ఆర్ రిటర్న్ బేసిస్ అయితే ఎలాగా. నార్మల్ కేసెస్లో ఆలోచించాలి. ఇది కంటిన్యూస్ సప్లై కాదు, సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ కూడా కాదు కాబట్టి నార్మల్ కేసెస్లో మూమెంట్ అనేది ఇన్వాల్వ్ అయితే, గూడ్స్ ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అయితే, అంటే గూడ్స్ కదులుతాయి అంటే టెలివిజన్ ఒక చోట నుంచి ఒక చోట మూవ్ చేసుకోవచ్చు కదా. అలా ఆలోచించకూడదు. డిస్పాచ్ అనేది ఎక్కడ జరుగుతుంది? డిస్పాచ్ వాడు గొడవన్లో జరిగి మనకు వస్తుంది అంటే అక్కడ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? సెక్షన్ 31 ఏం చెప్తుందంటే, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది టైమ్ ఆఫ్ రిమూవల్ ఎప్పుడైతే డిస్పాచ్ చేస్తాడో అప్పుడే టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లైకి తీసుకోండి అని చెప్పాడు. అయితే ఇక్కడ ఏం చెప్తుంది? డిస్పాచ్ ఎప్పుడు జరిగింది? 13th October జరిగింది. అంటే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎక్కడ 13th October. మన ప్రొవిజన్ ఏం చెప్తుంది? విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కాబట్టి 12th October ఈజ్ ద ఆన్సర్. అది ఈ క్వశ్చన్. విల్ గో విత్ నెక్స్ట్ క్లారిఫికేషన్ ఆన్ సప్లై ఆఫ్ డేటా హోస్టింగ్ సర్వీసెస్. ఇది ఎక్కడ చదువుతున్నాను? ఇక్కడ చదువుతున్నా. క్లారిఫికేషన్ ఆన్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ డేటా హోస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సర్వీస్ ప్రొవైడర్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా టు క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, ఏం చెప్తున్నాడు దాని అర్థం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీ ఎక్కడ ఉందంటే సింగపూర్లో ఉందనుకోండి. ఇండియాలో ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే డేటా హోస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇండియాలో ఇప్పుడు నార్మల్గా దీనికి తెలియాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నెట్ఫ్లిక్స్ ఉందా? నెట్ఫ్లిక్స్ అనేది ఫారిన్ కంట్రీది అనుకో. అది ఇండియాలో మనం యాక్సెస్ చేయాలనుకుంటే ఫారిన్ కంట్రీలోంచి మనం డేటాని హ్యాండిల్ చేయం.
ఇండియాలోనే వాళ్ళు డేటా సెంటర్స్ పెట్టుకుంటారు. హో ఆ క్లౌడ్ లోంచి మనం యాక్సెస్ చేస్తాం. అంతేగాని మనం అక్కడికి వెళ్ళి యాక్సెస్ చేయం. ఓకేనా? అర్థమైందా? అది లాజిక్. సో, ఎప్పుడన్నా సరే ఇండియాలోంచి ఏమన్నా యాక్సెస్ చేయాలనుకుంటే, ఇండియాలో ఉన్న డేటాబేస్‌లోంచే మనం యాక్సెస్ చేయగలం. అందుకనే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఇండియాలో ఈ డేటా హోస్టింగ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తాయి. ఎక్కడి వరకి? ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళకి. ఎప్పుడైతే ఒక ఇండియన్ వాడు డేటా హోస్టింగ్ సర్వీసెస్ ఫారిన్‌లో ఉన్న వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో, వాళ్ళకి ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మైన్ చేయాలి అని చెప్పి ఈ క్లారిఫికేషన్. నార్మల్‌గా అయితే ఇప్పటివరకు ఏమనుకోవచ్చు, ఇక్కడ మనకు కొన్ని టర్మ్స్ తెలియాలి. ఇక్కడ ఏమంటాడంటే ఇది నార్మల్‌గా దీనికి ఆన్సర్ ఏంటి? ఫైనల్ ఆన్సర్ సింపుల్. జనరల్ ప్రొవిజన్స్ వాడాలి. జనరల్ ప్రొవిజన్ ఏం చెప్తుంది? సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రెస్. ఒకవేళ సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రెస్ లేకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే. అయితే ఇది సింపుల్. బట్ వాడు ఎలా చెప్పాడు ఈ ప్రొవిజన్‌ని? ఇది ఇంటర్మీడియరీ సర్వీస్ అవుతుందా? అవ్వదు. పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీస్ అవుతుందా? అవ్వదు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సర్వీసెస్ అవుతదా? అవ్వదు. ఇదేది అవ్వదు కాబట్టి జనరల్ ప్రొవిజన్ వాడండి అని చెప్తాడు. ఓకేనా? ఎందుకు అవ్వదని చెప్పి మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇంటర్మీడియరీ సర్వీస్ అంటే ఏంటి? వెరీ సింపుల్. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఉందా? అండ్ నెట్‌ఫ్లిక్స్ ఏం చేస్తది? కస్టమర్స్‌కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తది. వీళ్ళిద్దరికి మధ్య ఇంటర్మీడియరీ ఎవరు? మనం నెట్‌ఫ్లిక్స్‌ని యాక్సెస్ చేయాలంటే ప్లే స్టోర్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు ప్లే స్టోర్‌ని నేను ఇంటర్మీడియరీ సర్వీస్ ప్రొవైడర్ అనొచ్చా? సో, ఇదే లాజిక్‌ని నేను ఇక్కడ మాట్లాడొచ్చా? ఇదేం చేస్తుంది? డేటా హోస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరి కోసం? ఇప్పుడు ఫైనల్ కస్టమర్స్ ఎవరో ఉంటారండి. మనలాంటోళ్ళు. మనం యాక్సెస్ చేసింది ఈ డేటా హోస్టింగ్ ద్వారా మనం తీసుకుంటాం. హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి ఇది డేటాబేస్ నుంచి ఇక్కడి నుంచి యాక్సెస్ చేస్తాం. సో, వీడిని మనం ఇప్పుడు ఇంటర్మీడియరీ అని పిలవచ్చా? అంటే పిలవకూడదు. ఎందుకు పిలవకూడదు? ఇది ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ బేసిస్ మీద వర్క్ అవుతుంది. అందుకనే ఇది ఇంటర్మీడియరీ సర్వీస్ ప్రొవైడర్ అవ్వదు అని చెప్తాడు. ఒకసారి అది ఎక్కడ చెప్పాడో చూద్దామా? చూడు ఇప్పుడు క్వెషను. వెదర్ చూడు వెదర్ ద సర్వీస్ ప్రొవైడర్ బై డేటా హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ క్వాలిఫైస్ యాజ్ ఏ ఇంటర్మీడియరీ సర్వీసెస్. అవి ఇంటర్మీడియరీ సర్వీస్ కింద వర్క్ అవుతాయి. అవ్వవు. ఎందుకంటే ఇది ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ బేసిస్ మీద వర్క్ అవుతుంది. వీడు బ్రోకరు ఏజెంటు కాదు. ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ బ్రోకర్ ఆర్ ఏజెంట్ ఆర్ ఫర్ ఫెసిలిటేటింగ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ బిట్వీన్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఇంటర్మీడియరీ సర్వీసెస్. అందువలన ఇది ఇంటర్మీడియరీ సర్వీసెస్ కాదు. ఓకే, డన్. నెక్స్ట్, దీన్ని పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ అనొచ్చా? పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏం చేస్తాడు? నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేసాడు అనుకో, వన్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ అనొచ్చు. బట్ వీడు అదొకటే ప్రొవైడ్ చేస్తాడంటే కాదు. వీడు ఏం చేస్తాడు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాడు, పవర్ కనెక్టివిటీ చూసుకుంటాడు, నెట్ కనెక్టివిటీ చూసుకుంటాడు, సెక్యూరిటీ చూస్తాడు, హ్యూమన్ రిసోర్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి ఈయన్ని ఈవెన్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ కూడా అని అనకూడదు. ఓకే, నెక్స్ట్, వీడిని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సర్వీస్ ప్రొవైడర్ అనొచ్చా? ఎందుకంటే వీడు ఒక ప్రాపర్టీని ప్రొవైడ్ చేస్తున్నాడు కదా డేటా హోస్టింగ్ సర్వీసెస్కి. అప్పుడు అని అలా అనొచ్చు అంటే అప్పుడు కూడా అనకూడదు. ఎందుకు అనకూడదంటే వాడు ఏం చేస్తాడట? పవర్ సప్లై చూసుకుంటాడు, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చూసుకుంటాడు, బ్యాకప్ జనరేటర్ చూసుకుంటాడు, నెట్వర్క్ కనెక్టివిటీ చూసుకుంటాడు, బ్యాకప్ ఫెసిలిటీ, ఫైర్ వాల్ సర్వీసెస్, మానిటరింగ్ అండ్ సర్వేలెన్స్ సర్వీసెస్ ఇవన్నీ చూసుకుంటాడు. కాబట్టి ఇది జస్ట్ నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బట్ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ఎక్స్టర్నల్ సర్వీసెస్. అందువలన వీడిని ఈవెన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ప్రొవైడర్ సర్వీస్ ప్రొవైడర్ కూడా అని అనకూడదు. ఇదేది సెట్ కాదు కాబట్టి వీడికి జనరల్ ప్రొవిజన్ వాడాలి. అదే కంక్లూజను. సో, కంక్లూజన్ ఏంటి? ప్లేస్ ఆఫ్ సప్లై is the location of the recipient of location of recipient, that is the location of the recipient of the services. Accordingly, supply of data hosting service being provided by data hosting service provider considered as export of service subject to fulfillment of other conditions mentioned in 26. చూడు, ప్లేస్ ఆఫ్ సప్లై అనేది డిఫాల్ట్ ప్రొవిజన్ సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 బట్టి డిటర్మైన్ చేయాలి. దట్ ఈజ్ లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఆఫ్ ద సర్వీసెస్. ఎప్పుడు ఎక్కడ 13 సబ్సెక్షన్ 2 జనరల్ ప్రొవిజన్ ఏం చెప్తుందంటే సప్లయర్ పుస్తకాల్లో ఏదైతే రిసిపియంట్ అడ్రస్ ఉంటుందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై.
అదే ఈ క్లారిఫికేషను. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా ఇప్పుడు ఒక చూడు. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ వన్ క్వెషన్. ఇప్పుడు క్వెషన్ నెంబర్ 10 చేస్తున్నాం. ఈ క్వెషన్ ఎగ్జాంపుల్ ఇది మాట్లాడుకున్న ఎగ్జాంపులే ఆ క్వెషన్ అనమాట. ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే, సింగపూర్ అనే కంపెనీలో క్లౌడ్ కామ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది. అదేం చేస్తుందంట, ఇండియాలో వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఇండియాలో ఒక డేటా సెంటర్స్ పెట్టుకుని, సారీ, ఇండియాలో ఉన్న డేటా సెంటర్లో, సారీ ఏమంటారు దీన్ని, ఎలా చెప్పాలి దీన్ని, ఇండియాలో వాళ్ళ డేటాబేస్ని పెట్టుకున్నారు. ఈ ఈ సర్వీసెస్ డేటా సెంటర్ని మెయింటైన్ చేసి ఇదంతా ఎవరు చూసుకుంటున్నారంటే టెక్ హబ్ సర్వీసెస్ అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో సింపుల్గా మాట్లాడాలంటే టెక్ హబ్ సర్వీసెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ కంపెనీ యొక్క డేటా సర్వర్స్ని పెట్టుకొని డేటా హోస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉంది, బెంగళూరులో ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారట, డేటా హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళు. ఓకే, ఈ డేటా హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు వీళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళకి 10 crores ఇచ్చారు. అది ఫారిన్ ఎక్స్చేంజ్లో ఇచ్చారు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారట, టెక్ హబ్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ చూసుకుంటున్నారు, ఐటీ మానిటరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫాలోయింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఏంటి ఫస్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ వెదర్ ద డేటా హోస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ బై టెక్ హబ్ టు క్లౌడ్ కామ్ క్వాలిఫై యాజ్ అన్ ఇంటర్మీడియట్ సర్వీసెస్. ఇప్పుడు మన వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ని ఇంటర్మీడియట్ సర్వీస్ అని పిలచ్చా, పిల్లకూడదు. ఎందుకంటే ఇది ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ బేసిస్ మీద వర్క్ అవుతుంది. ఆ పదం గుర్తుంచుకో. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఓన్లీ పెర్ఫార్మింగ్ సర్వీసెస్ బట్ దే ఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, ఐటీ మానిటరింగ్ బట్టి ఇది ఇంటర్మీడియట్ సర్వీస్ అని పిలకూడదు. అదే ఆన్సరు. చూడు ఇక్కడ ఆన్సరు, do not qualify as an intermediate service provider as they provide services on principal to principal basis. Okay, next question ఏంటి, determine the place of supply of the services provided by tech hub data service ప్రైవేట్ లిమిటెడ్ టు క్లౌడ్ కామ్ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ ద గివెన్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై చెప్పండి అంటున్నాడు. దానికి ఏముంది చెప్పడానికి, ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి, ఇక్కడ ఏం వాడమని చెప్పిన జనరల్ ప్రొవిజన్స్ వాడండి. సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై. వీళ్ళకి మధ్య ఏముందట, అగ్రిమెంట్ ఉంది క్లియర్గా, స్టిపులేట్స్ విల్ హ్యాండిల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఫర్ ద సర్వీస్ దే ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్ ఉంటుంది. సో సింగపూర్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై, లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అవైలబుల్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద సప్లై, దట్ ఈస్ సింగపూర్. ఓకే, నెక్స్ట్, అనలైజ్ వెదర్ ద సర్వీసెస్ ప్రొవైడ్ బై టెక్ హబ్ డేటా సర్వీసెస్ క్వాలిఫై యాజ్ అన్ ఎక్స్పోర్ట్ సర్వీసెస్. వాటిని ఎక్స్పోర్ట్ సర్వీసెస్ కింద నువ్వు అనొచ్చా అనకూడదా అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ ఫాలోయింగ్ క్రైటీరియా అంతా ఫుల్ఫిల్ అయితేనే అప్పుడే దాన్ని ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అని చెప్తాం. ఏంటి, సప్లయర్ ఇండియాలో ఉండాలి, రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి, ప్లేస్ ఆఫ్ సప్లై అవుట్ సైడ్ ఇండియా ఉండాలి, ఫారిన్ కన్వర్టబుల్ ఎక్స్చేంజ్లోనే మనకు డబ్బులు రావాలి, సప్లయరు రిసిపియంట్ అనేది నాట్ టూ ఎస్టాబ్లిష్మెంట్, ఒకే కంపెనీకి సంబంధించిన 2 ఎస్టాబ్లిష్మెంట్స్ అయ్యి ఉండకూడదు. సో నువ్వు గమనిస్తే ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోతున్నాడు వీడు. ఈవెన్ వాడు ఎందుకు ఇస్తున్నాడు మనకి డబ్బులు, ఫారిన్ ఎక్స్చేంజ్ కన్వర్టెడ్ ఐఎన్ఆర్లో ఇస్తున్నాడు. సో ఇట్ ఈజ్ క్వాలిఫైయింగ్ యాజ్ అన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్, సర్వీస్ క్వాలిఫైస్ అన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్. నెక్స్ట్ ఏం చెప్తాడు, డిటర్మైన్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఇఫ్ క్లౌడ్ కామ్ సొల్యూషన్స్ ఈజ్ అన్ ఎంటిటీ బేస్డ్ ఇన్ ఇండియా. ఒకవేళ ఈ క్లౌడ్ కామ్ అనే వాళ్ళు సింగపూర్లో లేరు, ఇండియాలో ఉంటే అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుద్ది, అప్పుడు ఏమవుద్ది, ఇండియానే అవుతుంది ప్లేస్ ఆఫ్ సప్లై. అందులో ఏముంది డౌట్. డన్ విత్ దిస్ ఈ సెక్షన్ లైక్ ఈ క్లారిఫికేషన్ మనకు అయిపోయింది. విల్ గో టు నెక్స్ట్. చూసినట్లయితే ఏంటి మాట్లాడుతున్నాం, ప్లేస్ ఆఫ్ సప్లై అడ్వర్టైజింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఫారిన్ క్లయింట్స్. దాని స్టోరీ ఏంటంటే ఒకసారి ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపులే ఒక క్వశ్చను, ఈ తర్వాత క్వశ్చన్ చూసినప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చనే చేసేద్దాం, దాని తర్వాత విల్ గో విత్ ఎక్స్ప్లెనేషన్. అక్కడ ఇప్పుడు ఏంటంటే సార్ ఎగ్జాంపుల్, మనకేం తెలుసు, మనకి బయట లీడ్ స్పేస్ అన్న పేరు ఎప్పుడైనా విన్నారా మీరు, లీడ్ స్పేస్. మోస్ట్ ఆఫ్ ద మెట్రో పిల్లర్స్ ఉంటాయి కదా, మెట్రో పిల్లర్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ అన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి మెట్రో కొన్ని పబ్లిక్ స్పేసెస్లో ఏం చేస్తారంటే వీళ్ళు అవి రెంట్కి తీసేసుకుంటారు, రెంట్కి కానీ లీజ్కి కానీ కొనేసుకుంటారు. ఈ కొనేసుకున్న తర్వాత ఇక్కడ ఎవడన్నా సరే అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటే
వీళ్ళు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? లీడ్ స్పేస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తాయంటే ఇది అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళు వీళ్ళ దగ్గర కొనుక్కుంటారన్నమాట స్పేస్ని ఫర్ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్. కొనుక్కొని వీళ్ళ క్లయింట్కి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. సింపుల్గా మాట్లాడాలనుకుంటే ఇక్కడ యాడ్ ప్రొవైడ్ చేసుకునే స్పేస్ ఒకటి ఉందా, యాడ్స్ ప్రొవైడ్ చేసుకునే స్పేస్, అది ఒక పర్టికులర్ కంపెనీ వాడిది. ఫర్ ఎగ్జాంపుల్ వాడి పేరు ఏంటంటే లీడ్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ క్లయింట్ వచ్చి వాడు అడ్వర్టైజ్మెంట్ చేసుకుందాం అనుకున్నాడు ఈ స్పేస్లో. సో ఇక్కడ ఏంటంటే అడ్వర్టైజ్ చేసుకుందాం అని చెప్పి ఏమి ఇచ్చాడు, యాడ్ ఏజెన్సీ దగ్గరికి వచ్చాడు. ఈ యాడ్ ఏజెన్సీ ఏం చేస్తుంది, సరే నీకు అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి ఒప్పుకున్నాడు. ఎంతకి? 10,000కి. 10,000కి ఒప్పుకుంటే వీడు ఏం చేస్తాడు, వీడు లీడ్ స్పేస్ దగ్గరికి వెళ్ళి వీడు 5,000తో ఈ స్పేస్ కొనుక్కుంటాడు. ఈ స్పేస్ కొనుక్కొని ఈ స్పేస్లో అప్పుడు వీడికి అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేస్తాడు. అదనమాట స్టోరీ. సో వీడేమంటాడంటే మీడియా స్పేస్ కోసం 5,000 అండ్ వీడి సర్వీస్ ఈ యాడ్ ఏజెన్సీ వాడి సర్వీస్కి 5,000. సో ఈ 10,000 ఈ పర్టికులర్ క్లయింట్ దగ్గర వసూలు చేస్తాడు. అది తెలియాలి ఇందులో స్టోరీ. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూద్దామా. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉందంటే ఏంటంటే ఇటువంటి కేసులో సింపుల్, అంత వద్దు సాగదీకు. ఇటువంటి కేసెస్లో ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుందంటే సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్ ఏదైతే ఉందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై, లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. అలా కాకుండా సప్లయర్ పుస్తకాల్లో లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ లేదనుకో, అంటే రిసిపియంట్ అడ్రస్ లేదనుకో, అప్పుడు ఏం చేయాలి, సప్లయర్ అడ్రస్ ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. జనరల్ ప్రొవిజన్ లాజిక్కే. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్లో ఏంటంటే మనం ఇప్పుడు చూసేది యూకే అనే కంట్రీలో గ్లోబల్ ఫ్యాషన్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. వాడు ఏం చేశాడంటే ఇండియాలో ఉన్న ముంబైలో XYZ అడ్వర్టైజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీతో టైఅప్ అయ్యాడు. ఏమని, ఈ పర్టికులర్ కంపెనీకి ఈ కంపెనీ వాడు ఏం చేశాడంటే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తానని ఒప్పుకున్నాడు. ఎంతకి డీలు? 30 lakhs. ఓకే. ఆ 30 lakhs కూడా ఎలా ఇస్తాడట, ఫారిన్ కన్వర్టబుల్ ఎక్స్చేంజ్లో ఇస్తా అన్నాడు. దేనికి ఇస్తాడు అంటే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. ఓకే. వీడు ఏం చేయాలి ఇప్పుడు, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే వీడు ఏం చేయాలంటే మీడియా స్పేస్ కొనుక్కోవాలి, అలాగే కంటెంట్ క్రియేట్ చేయాలి, స్ట్రాటజీ తయారు చేసుకోవాలి, డిజైన్స్ కూడా తయారు చేయాలి. ఎవడు, ఈ XYZ ఏజెన్సీ అని కూడా తయారు చేయాలి. ఓకే. అయితే ఈ మీడియా స్పేస్ కంపెనీ ఏదైతే ఉందో, ఓకేనా, ఇప్పుడు ఇంకో కంపెనీ ఉంటుంది ఇండియాలో. ఈ నీకేం చెప్పాను, ఈ అడ్వర్టైజ్మెంట్ స్పేస్ అంతా ఒకళ్ళ కంట్రోల్లో ఉంటుంది అనుకో. మనం ఏం చేయాలి, ఈ XYZ అడ్వర్టైజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాడు వీడి దగ్గర స్పేస్ కొనుక్కోవాలి. స్పేస్ కొనుక్కోవడానికి వీడు ఎంత పే చేస్తుంటే వీడికి 20 lakhs పే చేస్తున్నాడు. ఓకే. సో వీడిచ్చిన 30 lakhs కన్సిడరేషన్లో 20 lakhs దేనికి పోయాయి, మీడియా స్పేస్ కొనుక్కోవడానికి పోయాయి. మిగిలిన 10 lakhs దేనికి, వాడి కంటెంట్ క్రియేషన్కి, వాడి సర్వీసెస్కి. అదనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ప్లేస్ ఆఫ్ సప్లై చెప్పగలవా అంటే ఏంటి, ముంబై ఇక్కడ XYZ లిమిటెడ్ అనేవాడు సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు కదా, వాడు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి ప్లేస్ ఆఫ్ సప్లై చెప్పగలవా అంటే ఏం చెప్తావు? ప్లేస్ ఆఫ్ సప్లై చెప్పగలవా అంటే ఏం చెప్తావు అంటే చెప్పు. ఈ సప్లయర్ పుస్తకాల్లో వీడితో అగ్రిమెంట్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు కదా, అంటే వీడి పేరు, వీడి అడ్రస్ డీటెయిల్స్ ఎవరి పుస్తకాలు ఉంటాయి, సప్లయర్ పుస్తకాలు ఉంటాయి కదా. ఇక్కడ సప్లయర్ ఎవడ, XYZ. ఆడ పుస్తకాలు ఏమైనా ఉంటుంది, యూకే కంపెనీకి అడ్రస్ డీటెయిల్స్ ఉంటుంది. కాబట్టి లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై, అంటే యూకే ఇస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై, అంతే. సో ఇప్పుడు చెప్పిందే మొత్తం ఈ క్వశ్చన్ అంతా నేను మాట్లాడింది. ఇది తరుణ్ రాజ్ సార్ ఒక క్వశ్చన్, ఈ ప్రొవిజన్ మీద ఆయన ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, ఇక్కడ ఒక క్వశ్చన్ చూడు, విల్ XYZ లిమిటెడ్ అడ్వర్టైజింగ్ బీ కన్సిడర్డ్ అన్ ఇంటర్మీడియరీ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్. ఈ XYZ లిమిటెడ్ని ఇంటర్మీడియరీస్ అని పిలచ్చా అని అడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్. ఇంటర్మీడియట్ అని పిలకూడదు. ఎందుకు పిలకూడదు అంటే వీడు జస్ట్ హీఈస్ నాట్ ఫెసిలిటేటింగ్ అండ్ అరేంజ్మెంట్. వీడు జస్ట్ ఫెసిలిటేటింగే చేయట్లే, వాడు ఏం చేస్తున్నాడు, వాడు సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. కాబట్టి దీన్ని ఇంటర్మీడియరీ సర్వీస్ అని చెప్పకూడదు. ఇది ఏ నేచర్లో ఉంది, ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ నేచర్లో ఉంది. కాబట్టి ఇది ఏమవ్వదు, ఇది ఇంటర్మీడియరీ సర్వీస్ అవ్వదు అని చెప్పాలి మనం. అదే చెప్తారు చూడు ఆన్సరు, కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇంటర్మీడియరీ యాజ్ దే ఆర్ నాట్ ఫెసిలిటేటింగ్ ఆర్ అరేంజింగ్ స్పేస్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ బట్ దే ఆర్ అండర్టేకింగ్ సర్వీసెస్ టు పెర్ఫార్మ్ ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ బేసిస్, P2P బేసిస్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై XYZ అడ్వర్టైజింగ్.
వీడు XYZ ప్రొవైడ్ చేసిన ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? యూకే కదా మనం మాట్లాడుకున్న దాంట్లో. యూకే ఇస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై యూకే అని రాశాడు. నెక్స్ట్ ఏంటి? వెదర్ ద సర్వీసెస్ ఆఫ్ XYZ అడ్వర్టైజింగ్ ఫాల్స్ విత్ జీరో రేటెడ్ సప్లైస్. ఏం చదువుతున్నాను? ఇది చదువుతున్నా. అది జీరో రేటెడ్ సప్లై అవుతుందా? జీరో రేటెడ్ సప్లైస్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ కింద ఏదైనా కవర్ అయితే అదే జీరో రేటెడ్ సప్లై. ఎక్స్పోర్ట్స్ కింద కవర్ అవ్వాలంటే ముందేం మాట్లాడుకున్నాం? సప్లయర్ ఖచ్చితంగా ఇండియాలో ఉండాలి. రిసిపియంట్ ఎక్కడ ఉండాలి? అవుట్ సైడ్ ఇండియా. ఇక్కడ ఎవడో అవుట్ సైడ్ ఇండియా యూకే. ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ ఉండాలి? అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి. అవును, యూకే అంటే అవుట్ సైడ్ ఇండియా. ఆడు ఫారిన్ కన్వర్టబుల్ ఎక్స్చేంజ్లో తీసుకొచ్చి ఇవ్వాలి నీకు. ఆడిచ్చే కరెన్సీ ఏంటంటే ఫారిన్ కన్వర్టబుల్ ఎక్స్చేంజ్. అండ్ సప్లయర్ అండ్ రిసిపియర్ నాట్ టూ ఎస్టాబ్లిష్మెంట్. ఒకే ఎంటిటీకి సంబంధించిన టూ ఎస్టాబ్లిష్మెంట్స్ అయ్యి ఉండకూడదు. ఈ అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు ఏం చెప్తామంటే అది ప్లేస్ ఆఫ్ సప్లై. సో అవుట్ సైడ్ ఇండియా ఇదంతా స్టోరీ బట్టి ఇది ఏమని చెప్తావు? ఎక్స్పోర్టే. ఇది ఎక్స్పోర్ట్స్ కింద రికగ్నైజ్ చేయబడతాయి. వన్స్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ దెన్ దీస్ ఆర్ జీరో రేటెడ్ సప్లైస్. అదనమాట. యాజ్ ద అబోవ్ కండిషన్ సాటిస్ఫైడ్, సర్వీస్ ప్రొవైడర్ XYZ లిమిటెడ్ టు గ్లోబల్ లిమిటెడ్ ఫాల్స్ అండర్ ద జీరో రేటెడ్ సప్లై. ఎందుకు? అది ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద క్వాలిఫై అయింది కాబట్టి వన్స్ ఇట్ ఈస్ ఎ క్వాలిఫై యాజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ దెన్ ఇట్ వాళ్ళు చేస్తున్న సర్వీస్ జీరో రేటెడ్ సప్లైస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు మన XYZ లిమిటెడ్ అని వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు వీళ్ళు ఇండియా మీడియా కంపెనీ దగ్గర ఇన్పుట్ సర్వీసెస్ తీసుకున్నారు. అంటే మీడియా స్పేస్ని బై చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? జిఎస్టీ పే చేస్తారా? ఆ జిఎస్టీని వీళ్ళు ఇన్పుట్ తీసుకోవచ్చు కదా. అవును, తీసుకోవచ్చు. దాంట్లో తప్పే ఉంది? అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. కెన్ XYZ అడ్వర్టైజింగ్ అవైల్ ఐటీసీ విత్ రెస్పెక్ట్ టు పేమెంట్ మేడ్ టు మీడియా కంపెనీ? Is there inward supply for procuring a space for advertising? Therefore, they can avail ITC 20 lakhs మీద డీల్ ఎంత 20 lakhs. 20 lakhs మీద 18% GST ఎంత 3,60,000. So they can take ITC. Next, can XYZ consider the payment made to media company as expenditure incurred as pure agent in terms of Rule 33 CGST rules 2017? ఏం చెప్తున్నాడు? ఇది ప్యూర్ ఏజెంట్ XYZ. ఇదైతే ఇప్పుడు చూడు ఒకసారి కంగారు అడగ. ఇప్పుడు XYZ ఉన్నాడా? XYZ లిమిటెడ్ మీడియా స్పేస్ ఎందుకు కొనుక్కున్నాడు? గ్లోబల్ ఫ్యాషన్ లిమిటెడ్ కోసం. సో ఇప్పుడు వీడిని ప్యూర్ ఏజెంట్ అని అనవచ్చా అని క్వశ్చన్. కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్యూర్ ఏజెంట్ అంట. ఎందుకంట? యాజ్ ద సేమ్ ఈజ్ నాట్ ద లయబిలిటీ ఆఫ్ గ్లోబల్ ఫ్యాషన్ లిమిటెడ్. ఫర్దర్ ఇన్వాయిస్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సప్లయర్ నేమ్ మీద ఉంది. కండిషన్స్ ఫర్ ప్యూర్ ఏజెంట్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్. ప్యూర్ ఏజెంట్ అవ్వాలంటే మన కండిషన్స్ ఏంటంటే సప్లయర్కి రిసిపియంట్కి వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఉండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్పెన్స్, ఆ ఎక్స్పెన్స్ ఏదైతే ఇంకర్ అవుతున్నాడో దాని మీద వీళ్ళిద్దరికి అగ్రిమెంట్ ఉండాలి. ఆడు సప్లయర్ అని కూడా ఏది రికవర్ చేయాలి? ఓన్లీ యాక్చువల్లీ అమౌంట్ ఎంత అయితే ఇంకర్ అయిందో అదే రికవర్ చేయాలి. ఎక్స్ట్రా ఏం రికవర్ చేయకూడదు. సప్లయర్ షుడ్ నాట్ హోల్డ్ ద టైటిల్ ఆఫ్ ద గూడ్స్ సో ప్రొక్యూర్డ్. సప్లయర్ దగ్గర టైటిల్ ఉండకూడదు. సప్లయర్ షుడ్ నాట్ హోల్డ్ ఫర్ హిస్ పర్సనల్ పర్పస్. వాడు పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేయకూడదు. ఇవన్నీ కండిషన్ ఫుల్ఫిల్ అయితే దాన్ని ప్యూర్ ఏజెంట్ సర్వీసెస్ అంటాం. ఓకేనా? ఈ క్వశ్చన్ అయిపోతే ఇప్పుడు ఒక్కసారి ప్రొవిజన్స్ ఇంపార్టెంట్ పైన చూసుకోవచ్చు. ఇదే సాగదీసి చెప్తారు ఇదే పాయింట్లని. అరే యార్ ఓపెన్ కరో రే. చూడు ఇప్పుడు ఒకసారి క్లారిఫికేషన్. ఓకేనా? క్లారిఫికేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఫారిన్ క్లయింట్స్. అడ్వర్టైజింగ్ సర్వీసెస్ ఫారిన్ క్లయింట్స్కి ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాం అది. మీడియా ఓనర్స్ అని సెపరేట్గా ఉంటారని చెప్పాను. వీళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ వీళ్ళ దగ్గర స్పేస్ కొనుక్కొని ఆ స్పేస్ని తో పాటు వాళ్ళు ఏం చేస్తారు? కాంప్రహెన్సివ్ సర్వీసెస్ వీళ్ళు ఇంకా అడ్వర్టైజింగ్ సర్వీసెస్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసి ఇది ఫారిన్ క్లయింట్కి ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అంటే ఏముంది? సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్, అలా లేకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. అయితే ఇప్పుడు దీన్ని ఏమంటున్నాడు? హౌ టు డిటర్మైన్ ద ప్లేస్ ఆఫ్ సప్లై విత్ రెస్పెక్ట్ టు సర్వీస్ ప్రొవైడెడ్ బై అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. వీటిని ఇంటర్మీడియరీ సర్వీసెస్ కింద అనకూడదు. ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ. బట్ దేనికి? ఇట్ ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ సర్వీస్ టు ఫారిన్ క్లయింట్. ఏం చేస్తాం మనం? డిజైనింగ్ చేస్తాం, ప్రొక్యూరింగ్ మీడియా స్పేస్ చేస్తాం, అలాగే ఎన్ష్యూరింగ్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ డిస్ప్లేడ్. ఇది ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ నేచర్ కాబట్టి దీన్ని ఇంటర్మీడియట్ సర్వీస్ అని అనకూడదు అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? మరి ఏమని రికార్డ్ చేయాలంట దీన్ని? ప్లేస్ ఆఫ్ సప్లై అంటే
అడ్వర్టైజింగ్ ఇప్పుడు అక్కడ ఏంటంటే ప్లేస్ ఆఫ్ సప్లై అనేది లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ ఇఫ్ ఇస్ నాట్ ప్లేస్ ఆఫ్ సప్లయర్ ఏంటి ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఈజ్ నాట్ అన్ ఇంటర్మీడియరీ ఇన్ దిస్ సినారియో అండ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై షుడ్ నాట్ బీ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ 13(8)(b). అంటే ఏంటి లొకేషన్ ఓకే అర్థమైంది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే నార్మల్లీ ఇంటర్మీడియరీ సర్వీసెస్లో ఏమని చెప్తుంది మనకి సెక్షను లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్తుంది ఇంటర్మీడియరీ సర్వీస్ అయితే. కానీ ఇక్కడ ఇంటర్మీడియరీ సర్వీస్ కాదు కాబట్టి లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ని ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకోకూడదు అని చెప్తున్నాడు. ఓకేనా? కానీ కొన్ని ప్లేసెస్లో ఏంటి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఓన్లీ ఫెసిలిటేటర్ కింద మాత్రం బిహేవ్ చేస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే అది ఇంటర్మీడియరీ సర్వీస్లోకి వస్తుంది కాబట్టి అక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఏంటి లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. అంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఇప్పుడు ఓన్లీ ఇంటర్మీడియరీ కింద ట్రీట్ చేయాలంటే అలా కాదు, అది కేస్ టు కేస్ డిఫర్ అవుద్ది. ఒకవేళ ఇంటర్మీడియరీ కింద ఆడు ఫెసిలిటేటింగే చేస్తున్నాడు అనుకో, అప్పుడు ఏం చెప్తామంటే అది ఇంటర్మీడియరీ సర్వీస్ కింద ట్రీట్ చేసి అక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ అవుద్ది. ఓకే, ఇంకేం చెప్తున్నాడు, వెదర్ సర్వీసెస్ ప్రొవైడ్ బై అడ్వర్టైజింగ్ ఏజెన్సీ క్వాలిఫైస్ యాజ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్. ఇది పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ అని అనొచ్చా? అలా అనకూడదట. హవెవర్ to be physically made available. However, in the case of advertising services, neither the foreign client nor the goods need to be physically present with the supplier, hence does not apply. The services are actually performed is not the place of supply. The place of supply for advertising which refers to the location of the recipient. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, అడ్వర్టైజింగ్ సర్వీసెస్లో రిఫర్స్ టు ద లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. అంతే కదా, సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్నే తీసుకుంటాం. ఇదంతా చదవడం వేస్ట్. హూ ఈజ్ రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ వెదర్ ఇట్ క్వాలిఫైస్ యాజ్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్. ఇది ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద క్వాలిఫై అవుద్దా? దానికి ఏం తెలుసు, మనకి మాట్లాడుకున్నాం కదా, అదే కండిషన్స్ అయ్యే చెప్తారు ఇక్కడ. ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద అవ్వాలంటే ఏంటి, ఆల్రెడీ క్వశ్చన్లు చెప్పేసాను కదా, అదే, ఇంకేముండదు. ఓకే, లెట్ us go with the నెక్స్ట్ పాయింట్. ఏంటంటే ఇది పాయింట్, కస్టోడియల్ సర్వీసెస్ అంటే ఏంటి? కస్టోడియల్ సర్వీసెస్ అంటే ఏంటంటే ఫారిన్ క్లయింట్స్కి మనం ఇండియాలో ఏమన్నా బ్యాంక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దానికి ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మైన్ చేస్తామంటే ఇది అగైన్ సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్, అలా లేకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇప్పుడు దీని మీద డీటెయిల్గా చూద్దామా? ఓకే, విల్ సీ. ఇప్పుడు చూడు, ఫస్ట్ ఒక క్వశ్చన్ ద్వారానే వెళ్ళిపోదాం, దాని తర్వాత కాన్సెప్ట్ రివైజ్ చేసుకుందాం. అదంతా తొకాలి కాన్సెప్ట్, చదవడానికి బోర్ కొడుతుంది. ఏంటంటే ఒక ఏబీసీ కంపెనీ అనే కంపెనీ కాదు, ఇది బ్యాంక్ ఉందండి, ఏబీసీ బ్యాంక్. వీడు ఏం చేస్తాడట, ప్రొవైడ్ కస్టోడియల్ సర్వీసెస్ టు XYZ. కస్టోడియల్ సర్వీసెస్ అనేవి యుఎస్లో ఉన్న XYZ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్కి ప్రొవైడ్ చేస్తున్నాడట. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. కస్టోడియల్ సర్వీస్ అంటే ఏంటి, వీడి యొక్క ఫండ్స్ని ఇండియాలో హ్యాండిల్ చేయడం అనమాట కస్టోడియల్ సర్వీస్ అంటే. అలా గుర్తుంచుకో. వీడికి ఆ ఫండ్ని వీడు హ్యాండిల్ చేస్తున్నందుకు, ఈ ఫండ్ని హ్యాండిల్ చేస్తున్నందుకు వీడికి పేమెంట్ చేయాలి కదా, అది లాజిక్. వీడు ప్రొవైడ్ చేస్తున్న డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు. కస్టోడియన్ సర్వీస్ ఫీ ఎంతట 50 lakhs అట. లొకేషన్ ఆఫ్ ద సర్వీస్ ప్రొవైడర్ ముంబై, అదంతా సోదొద్దు. అయితే ఇప్పుడు డిటర్మైన్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ కస్టోడియల్ సర్వీసెస్ ప్రొవైడ్ బై ఏబీసీ బ్యాంక్ టు XYZ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్. ఈ ఏబీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? ఏముంది, సింపుల్. ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అంటే సప్లయర్ పుస్తకాల్లో లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. ఏడు సప్లయర్, వాడి పుస్తకాల్లో లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. యూఎస్ఏ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. యూఎస్ఏ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్, దట్ ఈజ్ యూఎస్ఏ. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. నార్మల్గా ఇది నువ్వు చదవగానే నీకు పాత ప్రొవిజన్ ఒకటి గుర్తుకు రావాలి. ఏంటి, బ్యాంకింగ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అప్పుడు ఏముంటుందంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రొవైడ్ చేస్తే అక్కడ జనరల్ ప్రొవిజన్స్, ఒకవేళ ఒకడు ఇండియాలో ఒకడు అబ్రాడ్లో ఉంటే అక్కడ మళ్ళీ ఏంటి, అక్కడ వేరే ప్రొవిజన్స్ వాడాలి అని చెప్తాం. అక్కడ ఏంటంటే ప్రొవిజన్స్, ఒకవేళ
వీటి సర్వీసెస్ గనక ఇండియాలో ఉన్న ఒక పర్టికులర్ బ్యాంకు ఈ సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? ఫారెన్‌లో ఉన్నవాడు ఒకడికి ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు సెక్షన్ 13 అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ ఫారెన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులకి ఇస్తుంది సర్వీసెస్. ఒకటేంటంటే మురళి అనే వ్యక్తికి. ఈయనకి ఎస్‌బీఐలో అకౌంట్ లేదు. అకౌంట్ లేకపోతే ఏమని చెప్తుంది? బాబు మురళి గారు మీకు అకౌంట్ లేదు కాబట్టి మీకు జనరల్ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ప్లేస్ ఆఫ్ సప్లై అనేది జనరల్ ప్రొవిజన్స్ ప్రకారం చెప్పాలి. అక్కడ ఏం చెప్తాం? సప్లయర్ పుస్తకాల్లో రిసిపియెంట్ అడ్రస్ అలా లేకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. అలాగే ఉత్తేజ్‌కి అయితే ఎస్‌బీఐ అకౌంట్‌లో ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఒక అకౌంట్ ఉంది కాబట్టి ఇది అకౌంట్ హోల్డర్‌కి ప్రొవైడ్ చేసే సర్వీస్ కాబట్టి దీని మీద ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుద్దట? లొకేషన్ ఆఫ్ ద సప్లై. ఇదేంటి? ఇది అమెండ్మెంట్ కాదు. ఇది ఓల్డ్ ఏంటి? బ్యాంకింగ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మైన్ చేస్తామని. అయితే ఇక్కడ మాత్రం ఇదేంటి? కస్టోడియల్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ లాజిక్ వాడకండి అని చెప్తుంది ప్రొవిజన్ మనకి. మరి ఏం వాడమంటుంది? అక్కడ ఏంటంటే జనరల్ ప్రొవిజన్ ఒకటే వాడు. జనరల్ ప్రొవిజన్ ఏంటి? సప్లయర్ పుస్తకాల్లో రెసిపియెంట్ అడ్రస్ ఏదైతే ఉంటో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. అలా ఐడెంటిఫై చేయకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అంతే అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దామా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ విల్ ద కస్టోడియల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎక్స్వైజెడ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ క్వాలిఫై యాజ్ అన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్? ఒకసారి మళ్ళీ ఆలోచించు. కస్టోడియల్ సర్వీసెస్ ఎక్స్వైజెడ్ లిమిటెడ్ అని ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో సారీ విల్ ద కస్టోడియల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎక్స్వైజెడ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ క్వాలిఫై యాజ్ అన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కింద క్వాలిఫై అవుతాయా? ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కింద క్వాలిఫై అవుతాయంటే మనకున్న ఒకటే డెఫినేషన్ ఏంటి? సప్లయర్ అని కూడా ఇండియాలో ఉండాలి, రిసిపియంట్ ఏమో అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి. ప్లేస్ ఆఫ్ సప్లై లొకేషన్ ఆఫ్ ఇండియా, లొకేషన్ అవుట్ సైడ్ ఇండియా. ఇప్పుడు ఏంది? యూఎస్ఏ కదా ప్లేస్ ఆఫ్ సప్లై అవుట్ సైడ్ ఇండియా. అది ఫారిన్ కన్వర్టబుల్ ఎక్స్చేంజ్లో రావాలి, మనకు ఫారెన్ ఎక్స్లోనే వస్తుంది. ఇక్కడ సప్లయర్ రిసిపియంట్ ఒకే ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన టూ ఎంటిటీస్ అయి ఉండకూడదు. అప్పుడు ఏంటి? అప్పుడు ఇది ఫార్ ఎక్స్చేంజ్ కింద చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకేముంది? వాట్ విల్ బీ యువర్ ఆన్సర్ ఇఫ్ ద కస్టోడియల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఇండియన్ కస్టమర్స్, ఇండియన్ ఇన్వెస్టర్స్? ఇదే సర్వీసెస్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక ఏంటి? వాట్ విల్ బీ యువర్ ఆన్సర్ ఇఫ్ ద కస్టోడియల్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ టు ఇండియన్ ఇన్వెస్టర్స్? ఇది ఇండియన్ ఇన్వెస్టర్స్కే గనక ఈ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తే అక్కడ ఏమవుతుంది? ప్లేస్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ ది లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఎక్కడ నుండి ఇండియాలో ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఇండియా అవుతుంది. అప్పుడు ఇది ప్లేస్ ఆఫ్ సప్లై అవుట్ సైడ్ ఇండియా లేదు కాబట్టి ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ అని. సో దీన్ని ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కింద మనం డిక్లేర్ చేయలేం. అంతే, డన్. ఇప్పుడు ఒకసారి థియరీ చదువుకుందామా? థియరీలో ఏం చెప్తున్నాడంటే చూడు ఇప్పుడు, క్లారిఫికేషన్ ఆన్ ప్లేస్ ఆఫ్ సప్లై, clarification on place of supply applicable for custodial services provided by banks to foreign portfolio investors. బ్యాంక్స్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ సర్క్యులర్ ఏం చెప్తుంది మనకి? కస్టోడియల్ సర్వీసెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, కస్టోడియల్ సర్వీస్ రిఫర్స్ టు సేఫ్ గార్డింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్. అంటే ఇప్పుడు మన ఫారిన్ క్లయింట్స్కి వాళ్ళ యొక్క అసెట్స్ని, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అసెట్స్ని మనం ఏం చేయాలి? సేఫ్ గార్డ్ చేయడం మన యొక్క రెస్పాన్సిబిలిటీ. సచ్ యాజ్ banks, financial institutions or investors. These services are primarily provided by custodian banks or specialized custodial services banks. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాడు? హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, జేపీ మార్గాను, బిఎన్వై మెల్లాన్. ఓకే, అసలు ఎఫ్పిఐ వాళ్ళకి అంటే ఇప్పుడు ఏంటి స్టోరీ మొత్తం అంతా? ఇండియన్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో కస్టోడియన్ బ్యాంక్స్ అంటారు అన్నమాట వీటిని. ఆ బ్యాంక్స్ అనేవి ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి అంటే ఫారిన్ క్లయింట్స్కి వాళ్ళ యొక్క కస్టోడియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే దాని మీద ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మైన్ చేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఎఫ్పిఐ అంటే ఏంటి? ఎఫ్పిఐస్ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంట. ఇండియన్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళని ఎఫ్పిఐస్ అంటాం. హూ చూడు ఇక్కడ కావాలంటే ఎఫ్పిఐ అంటే హూ ఇన్వెస్ట్ ఇన్ కంట్రీస్ ఫైనాన్షియల్ మార్కెట్స్, పర్టికులర్లీ స్టాక్స్, బాండ్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ అసెట్స్, వాళ్ళని ఎఫ్పిఐస్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఎవరున్నారు? బ్లాక్ రాక్, వ్యాన్గార్డ్, ఫిడిలిటీ అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇంకేం చెప్తుంది? సెక్షన్ 13(8) నార్మల్గా ఏం చెప్తుందంటే బాబు, ఒక బ్యాంకింగ్ కంపెనీ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ వాళ్ళ అకౌంట్ హోల్డర్స్కి ప్రొవైడ్ చేస్తే సప్లయర్ అడ్రస్సే లొకేషన్ ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అయితే ఇక్కడ ఏంటంటే హౌఎవర్ దిస్ ప్రొవిజన్ ఓన్లీ అప్లైస్ టు ఎవరికి? ప్రొవైడెడ్ టు అకౌంట్ హోల్డర్స్.
ఎవరికైతే అకౌంట్ హోల్డర్స్కే. బట్ ఇది ఈ ప్రొవిజను ఈ పర్టికులర్ కేసులో అప్లికబుల్ కాదు. ఎందు కస్టోడియల్ సర్వీసెస్లో కస్టోడియల్ సర్వీసెస్ ఎవరికైతే ప్రొవైడ్ చేస్తున్నాం ఎఫ్పిఐ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే అక్కడ ఈ లాజిక్ అనేది వర్కౌట్ అవ్వదు. ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ సర్వీసెస్ ప్రొవైడ్ టు అకౌంట్ హోల్డర్స్. ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు అకౌంట్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ట్రీట్ చేయకూడదు. మరి ఎలా చేయాలి అంటే సిన్స్ కస్టోడియల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎఫ్పిఐస్ ఆర్ నాట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు అకౌంట్ హోల్డర్స్ the place of supply must be determined using the default rule under section 13 subsection 2 of the IGST Act. ఏం చెప్తున్నాం సిన్స్ కస్టోడియల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎఫ్పిఐస్ ఆర్ నాట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు అకౌంట్ హోల్డర్స్. ఇవి సిన్స్ కస్టోడియల్ సర్వీస్ ప్రొవైడ్ టు ఎఫ్పిఐస్ ఆర్ నాట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు అకౌంట్ హోల్డర్స్ కాదు కాబట్టి ఇక్కడ ఎలా ట్రీట్ చేయాలి అసలు ఎఫ్పిఐస్కి ఏదైతే కస్టోడియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో అది అసలు మన అకౌంట్ హోల్డర్స్ అన్న లాజిక్కి అప్లికబుల్ కాదు. అక్కడ ఏం చేస్తాం అందుకనే 13 సబ్సెక్షన్ 2 ప్రకారం జనరల్ ప్రొవిజన్స్ వాడుకోవాలి. జనరల్ ప్రొవిజన్స్ ఏం చెప్తుంది సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్ ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ప్లేస్ ఆఫ్ సప్లై సర్వీస్ అనేది లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ ఆర్ రిసిపియంట్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్ లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఆఫ్ సర్వీసెస్. ఏమీ లేదు జనరల్ ప్రొవిజన్స్ వాడమని చెప్తుంది. అంటే సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్ అలా లేకపోతే సప్లయర్ ప్లేస్ ఆఫ్ సప్లై అవుద్ది. ఇక్కడతో మనకి ఏంటంటే ప్లేస్ ఆఫ్ సప్లై మీద అమెండ్మెంట్స్ అయిపోయాయి. థ్యాంక్ యూ.